గుడ్ మార్నింగ్ గైస్, ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్ బ్యాక్ అగైన్ విత్ ద న్యూ వీడియోస్. నేను ఇప్పుడే లేచిన. ఇక మా వాళ్ళు ఏమేమో అంటున్నారు, ఏమంటున్నారు బాయ్. సో ఇక మీకు ఒకసారి బయట ఉన్న ఒక్కసారి వ్యూ చూపిస్తా, ఎంత బ్యూటిఫుల్ ఉన్నా అంటే. సో ప్రజెంట్ వచ్చేసి సోన్మార్గ్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి ఇవాళ ఎటు వెళ్తున్నాం బ్రో? టుడే వి ఆర్ గోయింగ్ టు లదాఖ్. లదాఖ్ పోయేది ఉంటే ఇట్లా పడితే ఎప్పుడైనా లదాఖ్ పోతామా? కానీ పోతాం, ఇవ్వాలి. లేచిన తర్వాత రెడీ అయ్యి నీట్గా పోవాలి. సో గాయస్, నిన్న మనమైతే సోన్మార్గ్లో స్టే చేసినాం. అండ్ ఆ హోటల్ వచ్చేసి ఇదే అన్నమాట, ఇక్కడనే స్టే చేసినాం. అండ్ ఒకసారి బయట వ్యూ కూడా చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. ఆ మౌంటైన్ పైన చాలా అంటే చాలా స్నో ఉంది. ఇక్కడ లిటరల్లీ చెప్తున్నా కదా, నైట్ పడుకున్నాం అయితే 1 అవుతుంది. అప్పుడు -2 degrees ఆర్ -1 degrees ఉంది. ఎంత చలి పెట్టింది అంటే ఘోరంగా. ఇప్పటికీ చాలా చలి పెడుతుంది. నార్మల్గా మన వింటర్ సీజన్లో ఎంత ఉంటుందో దానికి 2-3 ఇంతలు ఎక్కువ ఉంది అసలుకి. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మేము హార్స్ రైడ్కి కొంచెం ఇట్లా వెళ్తున్నాం. ఇక్కడ నుంచి బైక్స్ తోటి వెళ్ళాలి. నా బైక్ అయితే ఇప్పుడు తీయను, ఎందుకంటే వేరే బైక్స్ ఉన్నాయి కదా, ఇక వాళ్ళతో నేను వెళ్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ షూట్ కూడా చేసేస్తాను. అరే ఠీకే, ఓకే ఓకే. మనోడు ఏమంటున్నాడు అంటే ఇది హార్స్ తోటి స్నో దగ్గరికి అయితే తీసుకెళ్తా అంటున్నాడు. అట్లా అనేసి మనిషికి పర్ పర్సన్ ఒక 600 రూపీస్ అనమాట అట్లా. సో అదే మేము వెళ్ళనీకే చూస్తున్నాం ఇప్పుడు. మనం ఇప్పుడు హార్స్ రైడ్ అయితే చేయబోతున్నాం గాయస్. అండ్ అది కూడా మనం ఓన్ హార్స్ రైడ్ అన్నట్టుగా, అంటే మనమే దాన్ని రైడ్ చేయాలి, వాళ్ళు చేయరన్నట్టు అట్లా. ఆడేమంటున్నాడు మేము గుర్రాలు తీసుకొస్తా అంటే, మన బ్రో ఏమంటారు, బ్రో గాడిదలు బ్రో అంటాడు. గాడిదలకు గుర్రాలకు కూడా ఇక ఆడు హార్స్ అయితే తీసుకొస్తా అని చెప్పిండు. అండ్ ఇక్కడనే ఒక రివర్ అయితే ఉంది. కానీ చెప్తున్నా కదా గాయస్, ఈ సిటీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు వేరే లెవెల్. ఇక్కడ వస్తే ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, వర్త్ అసలుకి. అంటే పైసలు పోతాయి కానీ ఇట్లాంటి టైం మళ్ళీ రాదు, ఇట్లాంటి ఏజ్ మళ్ళీ రాదు. ఇట్లా తిరగాలంటే అసలు ఛాన్స్ కూడా దొరకదు. అండ్ సిచ్యువేషన్ కూడా మనకు తగ్గట్టుగా ఉండదు. అందుకే ఇప్పుడు అన్నీ ఇట్లాంటి. మనోడు ఇక గుర్రాలు అయితే తెచ్చిండు గాయస్. మన గుర్రాలు కూడా వచ్చేసినాయి. ఇక మన వెంకీ బ్రో అయితే ఎక్కుతున్నాడు. వేరే లెవెల్. అరే నెక్స్ట్ లెవెల్ ఇచ్చినావు కదా. గైస్, నేను ఇప్పటి వరకు 40 హార్స్ పవర్ నడిపిన, ప్లస్ 19 హార్స్ పవర్ నడిపిన, 23 హార్స్ పవర్ కూడా నడిపిన. బట్ ఫస్ట్ టైం 1 హార్స్ పవర్ అయితే ఇప్పుడు నేను రైడ్ చేయబోతున్నా గాయస్. ఇప్పుడే ఎక్కినాం ఇక హార్స్. మనం తీసుకోవద్దా అని అంటున్నారు. ఇక ఎల్లుడే మనోడు వస్తున్నాడు గాయస్. ఇక మన చేతిలో ఇచ్చిండు. ఇగో ఇటు సైడ్ అంటే రైట్ అంట, ఇదంటే లెఫ్ట్ అంట. ఏ బ్రో చలో, అరే నడురా బాయ్. ఇది వేరే. అదే దీన్ని రైట్ చేసి కొద్దిగా కష్టమే, రైట్ లెఫ్ట్ అని అన్నది. ఇటు 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 బ్రో, కంట్రోల్ చేసుకో. వల్ల బండి ఎట్టన్నా వీకిందనుకో. రైట్ అట్లా ఇడస్తే మంచిగా ఉంటుంది. అరే భాయ్ సాబ్, నువ్వు వేస్తావు బ్రో, నువ్వు మామూలుగా అయినా కొట్టుకుని స్పీడ్ వాన్ గుద్దా స్పీడ్ వాన్. అరే బ్రో అని కంట్రోల్ చేసుకో, ఎటేటో పోతానే. ఈ హార్స్ రైడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ తెలుసా, ఘోరంగా. ఇగో ఇప్పుడు బాగా పెద్ద కొండను ఎక్కిస్తాడు. ఇగో ఇదే కొండ. ఈ కెమెరాలో చిన్న కనిపిస్తుంది కానీ ఘోరంగా ఉంది. ఇగో అరే బ్రో ముందు బాయ్ బాయ్, యాక్సిడెంట్ తో నై కరేగా నా. అరే బాయ్ చలో. బ్రో స్పీడ్ ఉరుకుతుంది బ్రో, దీన్ని వేరే ఉంటుంది కథ. రవి బాయ్ క్యా బోల్తే పబ్లిక్, అది ఎట్లా ఇస్తాను చూడు.
నా ఎవరు తిస్తాడు మీ మావాడిది గ్రేట్ కాలి నాదాని జానీ నా గుర్రం పేరు వచ్చేసి జానీ జానీ బాయ్ జానీ సిన్స్ నీదేది చలో ఇక కొంచెం అయితే ఎక్కినాం మనం కొండని, ఇంకా ఎక్కిపిస్తారు, ఇంకా చాలా పైకి వాళ్ళు మొత్తం ఈ కొండ దాటి ఇంకోది అక్కడ స్నో ఉందంట, అక్కడ వెళ్ళాలి. అక్కడ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ గాయస్, మనం చేయాల్సిందే ఇది లైఫ్లో ఒక్కసారైనా. మొత్తం 4 కిలోమీటర్లు, 4 వచ్చాడు 4 8 కిలోమీటర్లు మొత్తం ఇట్నే పోవడం. ఏం కాదు, ఇగో కింద పడతా అని దానికి కూడా భయం ఉంటుంది, సో మనం భయపడే అవసరం లేదు. ఏం లేదు, కింద చూడదు, కింద చూస్తే మనకి భయం అవుతుంది, అందుకే అట్లా. చలి పెడుతున్నది బ్రో, చలి పెడుతున్నది నాకైతే, చలి పెడుతున్నది, చల్లడి కాలేద్దాం. అరే బాబరే చల్లడి కాలేస్తుంది, నిజం చెప్తా, చుక్కలు కనబడుతున్నాయి మాకైతే. చలికి పట్టకాయలు దగ్గరికి వచ్చేస్తున్నాయా నేను చెప్తున్నా. Guys, we are roaming in the heavens. ఏ బ్రో హలో, నువ్వు రైడ్ని ఎంజాయ్ చేయి, మళ్ళా దొరకది. ఇగో నువ్వు నా వీడియో పడియావా इतना हम लोग का एक यूट्यूब चैनल है, उसमें छोड़ेगा, हम लोग तेलुगु से व्लॉग करते, हमारा लैंग्वेज तेलुगु है. हाँ आपको बिल्कुल छोड़ेंगे, आपको क्यों नहीं, आपका नाम भी बता दो. उमर भाई कोई इधर सोनमार्ग आ गए तो उमर भाई के पास आ जाओ. अच्छा बजट में आपको पूरा घुमाएगा, पहाड़ ही पहाड़, पूरा ग्लेशियर लेकर जाएगा. బజరంగి భాయిజాన్ ఆ సినిమాలో ఉండే కదా, ఆ వ్యూకి కూడా తీసుకెళ్తా అని చెప్పిండే మాకు, అక్కడ తీసుకెళ్తున్నాడు. చీర చెప్తున్నా, ఘోరంగా చలి పెడుతున్నా, అమ్మా ఓ నాకు గొడుగా. సుందర్ ఉరికిపి బ్రో, సుందర్ని ఉరికిపి ఫాస్ట్గా. అరే నువ్వు సిగరెట్ వెలిగి ముందు ఇప్పుడు సిగరెట్ వెలిగియాలి, నేను వీడియో షూట్ చేయాలి, నెక్స్ట్ లెవెల్ రావాలి కథ. వెంకీ బాయ్ నీ దాంట్లో ఒక వీడియో తీయవు, నేను ఇది క్యాప్చర్ చేస్తున్నా. సో గాయ్స్ ఫైనల్లీ వి ఆర్ రోమింగ్ ఆన్ ద హెవెన్స్. ఏకినే మధ్యలో వచ్చిండు గాయ్స్, మీరు అందరు చిన్న పొరగాళ్ళు వెనక ఉండరు. నేను హార్స్ రైడింగ్లో మనం తోపు, అందుకే నేను ముంగటుంటా. మీరు అందరు చిన్న పొరగాళ్ళు అందరు వెనక ఉండాలి. చలి పెడతాంది అన్న ఖాళీ. గాయస్ ఇక్కడ యానిమల్ శాంచురీ కూడా ఉంది, ఇక్కడ కొన్ని యానిమల్స్ కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ దగ్గరలో లేవు, దూరంలో ఉంటాయి. అండ్ లెపార్డ్స్, డీర్స్, ఇంకా కొన్ని యానిమల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. బాయ్ బోలో. పేపర్ ట్రీ, ఓకే. ఇగో ఇది వచ్చేసి పేపర్ ట్రీ అన్నమాట, అంటే ఇలా మన ఓల్డెన్ డేస్లో ఉండేవని అంటున్నాడు. అదే జానిగా చక్కెర తిన్నావురా నువ్వు, ఎందుకు తినలే, చాయ్ వేసుకుందా ఆయనకా? నువ్వు తిన్నావా చక్కెర? నువ్వు చక్కెర తినాలే? ఆన్సర్ కూడా ఇస్తలేడు, మొత్తం బిజీ అయిపోయిండు నేచర్లో. గైస్ ఇది మనం శ్రీనగర్లో మనం బోట్ లేక్ చూసుకున్నాం కదా, ఆ బోట్ లేక్ది ఇగో ఇక్కడ బేతాం మూవీ ఇక్కడనే అయిందంట. వామో ఇగో పెద్ద బండాలు, ఇది దాటుకొని పోవాలి. అయితే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ బేతాం మూవీ షూటింగ్ అయింది. అండ్ ఇంకొకటి ఇగో ఇక్కడ ఈ పెద్ద ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, మనం శ్రీనగర్లో బోట్స్ చూసినాం కదా లేక్ వ్యూ దగ్గర, ఆ లేక్ వ్యూ దగ్గర ఉండే బోట్స్ ఇగో ఇదే ట్రీస్ తోటి వాళ్ళు బిల్డ్ చేస్తారు అన్నట్టు. ఈ ట్రీస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట, అందుకు ఈ హౌసెస్ కూడా ఆల్మోస్ట్ ఇవే చెట్లతోటి చేస్తారు. చాలా ఎక్స్పెన్సివ్ అంట, దీన్ని కొనడానికి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అని అంటున్నారు. ఎందుకనంటే ఇదంతా ప్యూర్గా ఉంటుంది అన్నమాట. ఇగో నెక్స్ట్ లెవెల్ మంచిగా అది
వేరే అది చలి వేరే లెవెల్ అది. మొత్తం హెవెన్స్లా ఉన్నాం మనం. ఫ్రంట్ బాడీ ఓకే. అయ్యో ఇట్లా ఇట్లా బెండ్ కావాలని చెప్తున్నాడు. వెనక ఉంటే వెనకకే అవుతాం అనేది, అందుకే ఇట్లా అయినా. బ్రో నువ్వు మస్తు వంగినావు కా బ్రో, వేరే లెవెల్ వంగుతున్నావు. ఒరే ఊరిని అమ్మా అరే బ్రో. బెండ్ 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 అంటున్నాడు. బెండ్ ఓకే బెండ్. అమ్మా ఓర్ని అరే అటు పడితే అంతే ఇక. బాయ్ ఓకే. ఇగో ఇక్కడ ఏదో షూటింగ్ కూడా అయిందంటే అమ్మా నిజం చెప్తారా. ఇట్లా అరే కింద పడితే అని ఘోరంగా భయం అవుతున్నా రామా. अरे कूलर रे एसी का बाप है. अरे ఘోరం చలి పెడుతున్నది. వ్యూ మాత్రం చూసుకోండి, నెక్స్ట్ లెవెల్ వ్యూ గాయ్స్. అరే చల్లటి గాలి వస్తున్నది తెలుసా. అమ్మ ఏసీ కూడా పనికిరాదు ఇక్కడ గాయ్స్. ఇక్కడ ఒక రివర్ దాటుతున్నాం. ముందట చూడండి గాయ్స్, ఎంత పెద్ద మంచుకొండ, ఎంత చలి పెడుతున్నదంటే ఒక రేంజ్లా. ఫ్రంట్ ఓకే బెండ్ 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 చేయరా మామ. బెండ్ వంగు 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 అంటున్నాడు. బండిని పండబెట్టు గాయ్స్. ముంగట ఎట్లా ఉంది తెలుసా. నై కర్నా है भाई. ఏమైంది ఏమైంది. అందరు సిగరెట్లు తాగుతారు. గాయ్స్ వీఆర్ వెరీ నియర్. ఎంత అనంటే చాలా దగ్గరకు వచ్చేసాం. ఇంకా కొంచెం అయితే ఇక్కడ చేరుకుంటాం. మంచిగా ఆడుకోవచ్చు. ఇదిగోండి చూడండి చూడండి, ఎంత మంచు, ఎంత కప్పబడున్నది. ఇంకా వింటర్ సీజన్లో వస్తే ఎట్లుంటుంది. ఇది వింటర్లో వస్తే ఇంకెట్లుంటుంది చెప్పు. వేరే ఉండేది కథ. గాయస్ వచ్చేసినాం మనం మంచుకొండల దగ్గరికి. ఇక్కడ దిగు అని అంటున్నారు. ఇక్కడ దిగిన తర్వాత కొంచెం తినాలి అట్లా. గాయస్ ఈ వాటర్ వచ్చేసి మొత్తం ఆ మంచు కరుగుతుంది కదా, ఆ కరిగిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన వాటర్ ఇది చూడండి. అవి ఇప్పుడు ఎంత కూల్గా ఉంటాయని అంటే ఘోరం అసలుకి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఆగినాం మేము అందరం కలిసి. గైస్ ఇక్కడ చాయ్ బిస్కెట్ తినడానికి అని తాగడానికి అయితే ఆగినాం. వేరే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇటు సైడ్ మాత్రం ఇంకా వేరే లెవెల్, ఇక మనం ఏం చెప్పలేము. గైస్ ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినాం ఒక చిన్న అడ్వెంచర్ అయితే చేయడానికి. ఏం లేదు, ఇట్లా జారేది ఉంటుంది, దాని మీద నుంచి జారుడు చూపిస్తాను. ఇటు సైడ్ చాలా దగ్గరలో ఉన్నాం మంచుకొండకి. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతున్నది. చూడండి స్నో అంటూ ఉండే కదా, ఇది జారుతున్నది ఘోరంగా. ఎట్లా జారుతున్నది అంటే ఒక రేంజ్లో జారుతున్నది. దీనికోసం మనం వచ్చినాం. ఫైనల్లీ అది మనకు దొరికిపోయింది. ఎట్లా అంటే ఘోరంగా జారుతున్నాయి. జారి పడేటట్టు అనిపిస్తుంది నాకు. అమ్మా ఇక్కడ ముందు చాలా పెద్ద మంచుకొండ ఉంది, అక్కడ నుంచే ఈ స్నో అనేది పారుకుంటూ వచ్చింది. బట్
ఆ కొండపైన అయితే చాలా మంచి ఉంది కదా, అది నేను అడిగిన అది పౌడర్ లెక్క ఉంటుందా అని అంటే లేదు, అది పౌడర్ లెక్క ఉండదు, అది గట్టిగా అయిపోయింది, అది కరగదు అని చెప్పిండు. గాయస్ ఇగో ఇక్కడ ఫ్రెష్ స్నో కనిపిస్తుంది, చూడండి కింద ఇగో ఇక్కడైతే స్మూత్గా ఉంటుంది అన్నట్టు ఈ లేయర్ కనిపిస్తుంది కదా. ఇంత ఘోరంగా ఉన్న ఐస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలుకి. నేను చెప్తున్నా కదా వర్త్. ఐస్ ఇగో నా చేతులు అయితే లిటరల్లీ మొత్తం ఎర్రగా అయిపోయినాయి, చూపిస్తాను. ఐస్ పట్టుకొని ఎర్రగా అయిపోయినాయి. ఇక మన ఇక్కడ షూస్ కూడా మెల్లమెల్లగా తడుస్తున్నాయి. మళ్ళీ ఇక ఇప్పుడు ఇక ఈ రైడ్ అయితే చేసేసి నీట్గా మళ్ళీ మనం రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇవాళ లదాఖ్కి ఎట్లాగైనా చేసి చేరుకోవాలనేసి మేము అనుకుంటున్నాం. लेट्स सी व्हाट हैपन. हाँ एक मिनट रुको. निकाल दिया. चलो वो जब वीडियो बनाएंगे ना एक हाथ से मुझे थोड़ा हल्का सा पकड़ लेना. ఇది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇదేదో వేరే ఉన్నది కదా ఓవర్షట్టే కనిపిస్తుంటుంది నాకైతే. మేడం सीधे रीच అవుతాం కిందికి. उसको और नीचे जाने दो. शादी नवाज बड़ा खर्च మన వీడియోలు తీసిండు మనయ్ వస్తున్నాడు. हेलो सर ये बया साथ में कर लो एडवेंचर है ये ऐसे छोड़ दो ना बहुत नहीं होता देखो स्पीड मत अरे प्ले प्ले ओहो रिवर्स हो गया. अभी वो पुश करेगा हां దుబ్బిడు వల్ల ఇక్కడ పెద్ద బండనే ఉంది. బండలలోకి వెళ్ళి मंडला कदाच बस आनी तू फत आनी बंडला బండల్ ఏమనిపిస్తాను బండల్ ఇంకేదో అనుకుంటున్నాను. बंडला किसको बोलता है? पत्थर को बंडल बंडला खुश अच्छा मजा है ना. सही है. चल रुक अभी एक मिनट बैठने दो. हट हाथ गया में आ गया. पीछे बैठ कर आप గ్యాస్ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అమ్మ ఎట్లా చేస్తున్నది. ఇదిగోండి ఇప్పుడు దీని వల్ల కూడా నేను చూద్దాం. ఇగో ఎట్లా తెచ్చినాం వస్తుందిగా. నోట్లో పోయింది గలీజ్. మనలో అయితే పైకి ఎక్కిరు ఫొటోస్ అదంతా తీసుకోనికి. ఇక మనం కూడా ఒకసారి పైకి ఎక్కుదాం, ఎక్కి ఫోటోలు వీడియోలు తీసుకుందాం నీట్గా. అమ్మా సగం ఎక్కిన కొండ ముంగట చూస్తే వేరే ఉన్నది. అదే ఫోటో ఇది ఎట్లా అంటే ఘోరంగా చేస్తున్నది, కాలు దిగా పడుతున్నది. మా రవితే బ్రో అయితే ఇప్పుడే ఫ్రెష్గా జారి పడ్డాడు. అరే అమ్మా ఇది ఘోరం ఉన్నది ఎక్స్పీరియన్స్. గాయస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సోన్మార్గ్ది. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం రిటర్న్ అయితే అయిపోతున్నాం. గ్లేషియర్కి వచ్చినాం, ఐస్ చూసినాం, మంచిగా
షోలో ఎంజాయ్ చేసినాం, కొన్ని రైడ్లు కూడా తీసుకున్నాం, మంచి మంచి వీడియోస్ కూడా షూట్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్తున్నాం. ఇవాళ ఎట్లాగైనా చేసి లదాఖ్ రీచ్ అవ్వాలి. ఏమంటావు బ్రో? ఖచ్చితంగా ఇవాళ కాకపోతే అసలు అయ్యేదిలే, వదిలేదేలే. ఇదిగోండి, మేము వచ్చినప్పుడు అసలు ఎక్కువ మంది లేరు, బట్ ఇక ఇప్పుడు చాలా మంది వస్తున్నారు టూరిస్ట్. సార్ ఆయా సార్ ముందుగా బ్రో, అరే ఉంగు బ్రో, వేరే ఇస్తాడు వీడు. మనం ఏమిటంటే ఇడు 4 ఉన్నాడు. పండబెట్టు అది. అరే ఇది కింద అయితే పడేది. అరే ఇతను అటకాయ బాయ్. అరే అబ్బా, అరే స్లోరా బాబు. మళ్ళా మనం వచ్చిన రూట్లోనే రిటర్న్ పోవడం. ఉరుకుతాంది బాయ్, ఉరికిపిస్తానా గాయస్. ఇల్లు మాత్రం నెక్స్ట్ లెవెల్, వేరే ఉన్నది. ఇంకా వింటర్లో ఇట్లా స్నో పడి ఉంటుంది చూడు దీని మీద, అప్పుడు ఇంకా కత్తి కనబడుతుంది. అరే ఇక్కడ కాకిలు పెద్దగా ఉన్నాయి. ఇక్కడితోటి మన సోల్మార్గ్ అయితే సోల్మార్గ్ వ్యూ పాయింట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ ఫస్ట్.